నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మరో గండం కాచుకుంది. గోదావరి ఉప్పొంగుతోంది. బుడమేరు భయపెడుతోంది. బెజవాడ మళ్లీ వణుకుతోంది. లంక గుండెజారి గల్లంతవుతోంది. భాగ్యనగరం బెంబేలెత్తిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? ప్రళయాలు పగబట్టాయా? గోదావరికి వరద పోటు కొనసాగుతోంది. బుడమేరు మళ్లీ భయపెడుతోంది. అసలే ముంపులో ఉన్న ప్రాంతాలకు రక్త కన్నీరు కనిపిస్తోంది. వరద నుంచి తేరుకుంటుండగానే గంటల గ్యాప్లోనే వర్ణుడు మళ్లీ ప్రతాపం చూపిస్తూ ఉండటం దడ పుట్టిస్తోంది. మరోవైపు బెజవాడలో ఆపరేషన్ మడ్ కొనసాగుతోంది. పారిశుధ్యంపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన క్లీనింగ్ పనులు చేయిస్తోంది. మరో గండం కాచుకుంది. గోదావరి ఉప్పొంగుతోంది. బుడమేరు భయపెడుతోంది. బెజవాడ మళ్లీ వణుకుతోంది. లంక గుండె జారి గల్లంతవుతోంది. భాగ్యనగరం బెంబేలెత్తిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. బుడమేరు మరోసారి భయపెడుతోంది. 20 కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంది. భద్రాచలం దగ్గర గోదావరికి వరద పోటు పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ప్రకటించారు. మత్స్యకారులు, పడవలు నడిపేవారు వాగులు, వంకల దగ్గరకు వెళ్లవద్దని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి కరకట్టపై రాకపోకలు నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఇంకా వస్తున్నందున నీటి మట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఇంకా నీటి మట్టం పెరిగితే రహదారులపైకి వరద నీరు చేరే ఛాన్స్ ఉంది. పరివాహక ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రధాన చెరువులు, కుంటలు, డ్యాంలు పూర్తి స్థాయిలో నిండాయి. దీంతో అధికారులు డ్యాంల గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి వరద నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కూడా గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర 9.2 అడుగులకు చేరింది నీటి మట్టం. బ్యారేజీ 175 గేట్లెత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. 6 జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది విపత్తుల సంస్థ. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బెజవాడను బుడమేరు వణికిస్తూనే ఉంది. వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. బుడమేరుకు వరద పెరుగుతుండటంతో 20కి పైగా కాలనీలు ప్రమాదంలో పడ్డాయి. వరద విరుచుకుపడే అవకాశం ఉండడంతో జనాల్ని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కాలనీల్లో మైకుల్లో అధికారులు హెచ్చరికలు చేశారు. బుడమేరు పంట కాలువలకు గత 4 రోజులుగా వరద ఉప్పొంగి ఎక్కడికక్కడ గట్లు తెగిపడ్డాయి. బుడమేరుకు 1000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో 8000 క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో మరో అడుగు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరింది. ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు. మిగతా 2 గంటలు పూడ్చేలా పనులు జరుగుతున్నాయి. పెరుగుతున్న వరద ప్రవాహంతో పనులకు ఆటంకం కలుగుతోంది. మళ్లీ ప్రవాహం పెరుగుతుందని స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. బుడమేరుకు గండితో దేవీనగర్ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు కాల్వగట్ల ప్రాంతాల వాసులకు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ మెసేజ్లు పంపింది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. బుడమేరు గండితో కాల్వగట్లపై ఉన్న ఇళ్లలోకి వరద రావచ్చని హెచ్చరించింది. విజయవాడ నగరం మీదుగా గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవహించే ఏలూరు, బుడమేరు పంట కాలువలకు గత 4 రోజులుగా వరద ఉప్పొంగి ఎక్కడికక్కడ గట్లు తెగిపడ్డాయి. ప్రధానంగా నిడమానూరు, గూడవల్లి, జక్కుల నెక్కలం మార్గంలో 2 కాలువలకు 6 చోట్ల గండిపడింది. జక్కుల నెక్కలం నుంచి కేసరపల్లి మధ్య 4 ప్రాంతాల్లో, బుద్ధవరం పరిధిలో 1 చోట కాలువ గట్లు తెగి వరద పరిసరాల్లోని పొలాలు, ఆయా గ్రామాలపై పడింది. తొలుత బుడమేరుకు 4 ప్రాంతాల్లో గండి పడడంతో జక్కుల నెక్కలం, సావరగూడెం పొలాల్లోకి మనిషిలోతు నీరు చేరి గ్రామాలను చుట్టుముట్టింది. మరోవైపు చెన్నై, కోల్కతా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న నిడమానూరు, గూడవల్లి పరిసరాల్లోని పరిశ్రమల్లోకి వరద చేరింది. జాతీయ రహదారిపైన వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వరద కంకిపాడు మండలం వేల్పూర్ వైపునకు దూసుకు వెళ్లడం, ఏలూరు కాలువకు కేసరపల్లి పరిసరాల్లో 5 చోట్ల గండి పడడంతో కేసరపల్లి, ఉప్పునూరు మార్గంలోని పొలాలతో పాటు ఎస్ఎల్వి గృహ సముదాయం కూడా పూర్తిగా నీట మునిగింది. బుడమేరు ఓ వాగు. మైలవరం, ఏ కొండూరు, జీ కొండూరు కొండ ప్రాంతంలో పుట్టే బుడమేరు వెలగలేరు రెగ్యులేటర్ వద్ద 2గా చీలుతుంది. ఒకటి ఇబ్రహీంపట్నం, అగిరిపల్లి మీదుగా కృష్ణానదిలో కలిస్తే రెండవది విజయవాడ మీదుగా కొల్లేరుకు చేరుతుంది. బుడమేరులో సాధారణంగా 10-11 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఆగస్టు 31న సాయంత్రం 45 వేల క్యూసెక్కుల నీరు దాటి ప్రవహించడం, అదే సమయంలో కృష్ణానదిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వెనక్కి తన్ని ఎన్టీపీసీని ముంచేస్తుందనే భయం కలిగింది. దాంతో ఎన్టీపీసీని కాపాడాలనే ఒత్తిడితో బుడమేరు వరదను విజయవాడ వైపుకు వదిలేశారు.
దీంతో జనం నిద్రలో ఉండగానే బుడమేరు సింగ్ నగర్ సహా 12 కాలనీలను ముంచేసింది. రోడ్డుపై 10 అడుగుల నీరు, ఇళ్లల్లోకి 6-7 అడుగుల నీరు చేరుకుంది. దీంతో ముంపుకు గురైన ప్రాంతాల్లోని ప్రజలెవరూ బయటకు రాలేకపోయారు. ఇప్పుడు మరోసారి బుడమేరు బుసలు కొడుతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. 5 రోజులైనా ఇంకా వరద ముంపులోనే ఉంది విజయవాడ. బుడమేరు కృష్ణా వరద సగానికి సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని కాలనీలన్నీ నీట మునిగాయి. ఇంకా సింగ్ నగర్ ముంపులోనే ఉంది. సింగ్ నగర్లో ఎటు చూసినా మోకాళ్లలోతు వరద నీరు చేరడంతో స్థానికులు కష్టాలు పడుతున్నారు. 4 రోజులుగా వేలాది మంది జలదిగ్బంధంలో ఉన్నారు. తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. విజయవాడకు వరద మిగిల్చిన విషాదం నుంచి పూర్తిగా కోలుకోకుండానే మళ్లీ పిడుగులాంటి హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భారీ వరదలతో విజయవాడ కన్నీటి సంద్రమైంది. అంతులేని విషాదాన్ని మిగిల్చింది. చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 29 మంది వరదల్లో చనిపోయినట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 22 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయవాడలో వరద బాధితుల కోసం గత 4 రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆహార పంపిణీ చేపడుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా చేస్తున్న ఆహార ప్యాకెట్ల పంపిణీని నేతలు పరిశీలించారు. మొత్తం 8 లక్షల ఆహార ప్యాకెట్లు, 6 లక్షల నీటి బాటిళ్లు సిద్ధం చేశామని ప్రభుత్వం చెబుతోంది. గత కొన్ని దశాబ్దాల కాలంలో మునుపెన్నడూ లేని రీతిలో పోటెత్తిన వరదల్లో సర్వం కోల్పోయిన పేదలు దీనావస్థలో ఉన్నారు. బెజవాడలోని కొన్ని కాలనీల్లోకి వెళ్లడానికి ఇంకా బోట్లే ఆధారంగా ఉన్నాయి. వరద వల్ల ఇల్లు కదల్లేక 4 రోజులుగా నరకం చూసిన గర్భిణులు, వృద్ధులు, పిల్లల్ని పునరావాసాలకు తరలించారు. బోట్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ టీంలు సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. స్వచ్ఛంద సంస్థలు పాలు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, పులిహోర ప్యాకెట్లు అందించి సాయం చేస్తున్నారు. వరద గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడిన విజయవాడలోని పలు ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గడంతో స్థానికులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గుణదలలో 1 అడుగు మేర వరద నీరు తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా దాదాపు అదే స్థాయిలో నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక వరదే కాదు, బురద భయం జనానికి పట్టుకుంది. వాన వెలిసి ఇళ్లల్లో వరద నీరు నిలిచి ఉండడంతో వరదమయంగా దర్శనమిస్తున్నాయి. వరద ప్రవాహానికి చెత్త, బురద ఇళ్లల్లోకి కొట్టుకొచ్చాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరద బాధితులు. ఇప్పటికే వేల మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికులు విజయవాడకు చేరుకున్నారు. వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో వారు పనులు చేపడుతున్నారు. పారిశుద్ధ్యంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. యుద్ధ ప్రాతిపదికన క్లీనింగ్ పనులు చేపట్టింది. ఒక్కో సచివాలయం చొప్పున మొత్తం 63 మంది ప్రత్యేక అధికారులను నియమించి పనుల్లో వేగం పెంచింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి అధికారులతో పాటు కార్మికులను విజయవాడకు రప్పించింది. ఫైర్ ఇంజన్లతో రోడ్లను శుభ్రం చేయిస్తోంది. ప్రొక్లైన్లు, టిప్పర్లతో వేస్టేజ్ను తొలగిస్తున్నారు కార్మికులు. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. క్లోరినేటెడ్ మంచినీటి సరఫరాకు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్ని వానలు, వరదలు తీవ్రంగా నష్టపరిచాయి. ఏపీలో ఇప్పటిదాకా 32 మంది చనిపోయారు. 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. గోదావరి ఉగ్రరూపంతో లంక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఇవాళ కేంద్ర బృందం ఏపీకి వస్తోంది. భారీ వర్షాలు, వరదలు ఏపీని తీవ్రంగా నష్టపరిచాయి. ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది, గుంటూరు జిల్లాలో 7, పల్నాడులో 1 మృతి చెందారని ప్రకటించింది. 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. 2,34,000 మంది రైతులు నష్టపోయారు. 60,000 కోళ్లు, 222 పశువులు మృతి చెందాయి. వరదలతో 22 సబ్స్టేషన్లు దెబ్బతినగా 3,973 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. వరదల వల్ల మొత్తం 6,44,536 మంది నష్టపోయారు. 193 రిలీఫ్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 6 హెలికాప్టర్లు, 228 బోట్లు పనిచేస్తున్నాయి. 317 మంది గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారని ప్రభుత్వం తెలిపింది. భారీ వరదలతో విజయవాడ సహా పలు ప్రాంతాల ప్రజలకు అంతులేని కష్టం వాటిల్లింది. ఈ విపత్తు నుంచి కోలుకుని సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను
యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తోంది. ప్రజలకు పెద్ద ఎత్తున ఆహారం, నిత్యావసరాలను అందిస్తున్నారు. వరద బాధితుల సంఖ్య 6,44,000కు చేరగా వీరిలో 42,707 మందిని 193 సహాయక శిబిరాలకు తరలించారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 63,000 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు అధికారులు గుర్తించారు. వరదలకు బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు లకలకలాడాయి. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో ప్రస్తుతానికి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ అనేక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. వరద ప్రవాహంతో రహదారులు దెబ్బతిన్నాయి. కొల్లూరు మండలం ఆవలవారిపాలెం దగ్గర వరద ఉధృతికి బీటీ రహదారి పూర్తిగా పాడైంది. పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. వరద కొంతమేర తగ్గుముఖం పట్టడంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు గృహాలకు పయనమయ్యారు. భట్టిప్రోలు మండలం పెసర్లంక దళితవాడ, పల్లెపాలెం, చింతమోటు కొత్తగూడెం, కొల్లూరు మండలంలో కలవానిపాలెం, క్రీస్తులంక, తడికలపూడి, జువలపాలెం గ్రామాల్లో ఇప్పటికీ వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. 4 రోజులుగా లంక గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. వరద నీటి తాకిడికి గృహాలపై ఉండి చీకట్లో చిన్నపిల్లలతో, వృద్ధులతో మగ్గిపోయామని స్థానికులు వాపోతున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో భట్టిప్రోలు మండలం వెల్లటూరు నుంచి ఆహార పదార్థాలను లంక గ్రామాలకు ట్రాక్టర్లపై తరలించి పంపిణీ చేస్తున్నారు. కొల్లూరు మండలం పెసర్లంక గ్రామం దగ్గర కృష్ణానదిపై ఉన్న అరవింద వారధిపై కొట్టుకొచ్చిన చెట్లు, చెత్తాచెదారం పేరుకుపోయింది. ఈ వారధి ద్వారా సుమారు 7 లంక గ్రామాల ప్రజలు ప్రయాణించాల్సి ఉంది. వారధి సమీపంలో ఏర్పడిన గండిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓలేరు పల్లెపాలెం గ్రామం పూర్తిగా వరద నీటి నుంచి బయటపడింది. లంక గ్రామాల్లో వరద నీరు పూర్తిగా తగ్గడానికి మరో 2 రోజులు పడుతుందని గ్రామస్తులు అంటున్నారు. వరద పరిస్థితులపై నిరంతరం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తున్నారు. మరోసారి ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మళ్లీ బుడమేరు ముంచెత్తకుండా వాటర్ డైవర్షన్కు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. బాపట్ల, రేపల్లె, లంక గ్రామాల్లో ఏరియల్ సర్వేకు వర్షం ఆటంకంగా మారింది. దీంతో చంద్రబాబు పర్యటన వాయిదా పడింది. అయితే వరద నీటిని లెక్క చేయకుండా ఆయన ముంపు బాధితులను నేరుగా వెళ్లి పరామర్శించారు. వరదల కారణంగా ప్రజలు ఆస్తులు కోల్పోయారని, బీమా పాలసీలు ఉన్న వారికి 10 రోజుల్లోనే క్లెయిమ్లు సెటిల్ చేయాలని బీమా కంపెనీలకు సీఎం చంద్రబాబు సూచించారు. విజయవాడ కలెక్టరేట్లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. నిబంధనలు సరళతరం చేసి ప్రజలకు రుణాలివ్వాలని, ఇచ్చిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో క్లెయిమ్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు త్వరితగతిన బీమా ఇచ్చే విషయమై ఆయా సంస్థల ప్రతినిధులతో సీఎం చర్చించారు. బీమా ఉన్నవారిని, లేనివారిని 2 కేటగిరీలుగా చేసి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. ప్రభుత్వంతో పాటు బ్యాంకర్లు, ఏజెన్సీలు కూడా మానవీయ కోణంలో స్పందించాలి. ఆకస్మిక వరదలతో ప్రతి ఇంట్లో వాహనాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు వంటి అనేక గృహోపకరణాలు పాడైపోయాయి. అందరి క్లెయిమ్స్ పరిష్కరించాలని చంద్రబాబు సూచించారు. భారీ వర్షాలు, వరదలతో ఏపీలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వరద పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణ సాయం కోసం సిఫారసులు చేసేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ అదనపు కార్యదర్శి సారథ్యంలో ఈరోజు నిపుణులతో కూడిన బృందాన్ని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేయగా ఈ టీం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యాం భద్రత తదితర అంశాలపై సిఫార్సులు చేస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఏపీలో వరద పరిస్థితిపై స్పందించిన ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రి అమిత్ షాకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆన్ ది స్పాట్ అసెస్మెంట్కు కేంద్ర బృందం పర్యటనను స్వాగతిస్తున్నామని, ఆ బృందానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. వారి సిఫారసుల కోసం ఎదురు చూస్తున్నామని, వరద బాధితులకు సకాలంలో సాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఏపీకి ఇవాళ కేంద్ర బృందం రాబోతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతోంది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని సెంట్రల్ టీం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించనుంది. బాధితులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకోనుంది. ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు కోరారు. దీంతో ఏపీ పర్యటనకు వస్తోంది కేంద్ర బృందం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మరో ముప్పు పొంచి ఉంది. ఇవాళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ నెల 10వ తారీఖు వరకు కుండపోతగా వానలు కురుస్తాయని హెచ్చరించింది. ఏపీని వర్షాల బెడద వదలలేదు. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు,
కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ విధించింది. ఇదే సమయంలో విజయవాడకు మరో ముప్పు ఉందని వెల్లడించింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 24 గంటల్లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానున్నట్లు అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే 4 రోజులుగా జనం వరదలో నానుతున్నారు. తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్లు లేవు. చుట్టూ నీరు చేరడంతో ఎటూ కదలలేని పరిస్థితి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాయంత్రమైందంటే మళ్లీ తెల్లవారే వరకు చిమ్మ చీకట్లు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమని గడిపారు బెజవాడ వాసులు. అటు అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 6, 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 10 వరకు వర్షాల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. 5 రోజుల వరకు తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు పడొచ్చని హెచ్చరించింది. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో వానలు కురుస్తాయని తెలిపింది వెదర్ డిపార్ట్మెంట్. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అసలే వరద ముంపులో ఉన్న ప్రాంతాలు మరో గండంతో గజగజా వణుకుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరద రాజకీయం ఓ రేంజ్లో నడుస్తోంది. కనీవిని ఎరుగని విధంగా సంభవించిన విపత్తు 2 తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం రేపింది. అతి భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణ దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేదు. నదులు, చెరువులు ఏకమయ్యాయి. జనావాసాలన్నీ జలమయమయ్యాయి. విజయవాడ నీట మునిగింది. 4 రోజులుగా ముంపులోనే ఉన్నాయి అనేక కాలనీలు. తేరుకుంటుండగానే మరోసారి వాన వెంటాడుతోంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. వేలాది మందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు. అదే తరహా పరిస్థితులు తెలంగాణలోనూ ఉన్నాయి. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట జిల్లాలు వరదలతో వణికాయి. విజయవాడలో బుడమేరు తరహాలోనే ఖమ్మంలో మున్నేరువాగు పొంగి పొర్లింది. ఈ నగరాన్ని ముంచెత్తింది. మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇప్పుడు ఇదే తరహా పరిస్థితులు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో సంభవించే ప్రమాదం లేకపోలేదు. కొన్ని గంటలుగా గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతూ పోతూ ఉండడమే ఈ ఆందోళనకు కారణం. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది. మహారాష్ట్ర ఎగువ పరివాహక ప్రాంతాలు, ఉపనదుల్లో కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలతో గోదావరి నది నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. వివిధ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద జలాలు దీనికి తోడయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్ సహా గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. దీని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. తెలంగాణలోని భద్రాచలం, ఏపీలోని ధవళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కురిసిన వర్షానికి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గోదావరి వరద కూడా పెరుగుతున్న క్రమంలో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. హైదరాబాద్లో మరోసారి వర్షం దంచికొట్టింది. గురువారం తెల్లవారుజామున కుండపోత కుమ్మేసింది. ఇప్పటికే నాన్ స్టాప్గా కురిసిన వర్షానికి నగరం తేరుకోనే లేదు. కొన్ని గంటల గ్యాప్ వచ్చిందో లేదో మళ్లీ వరుణుడు ప్రతాపం చూపించాడు. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తెలంగాణలో వరద నష్టం వివరాలను వెంటనే పంపాలని కోరింది కేంద్రం. 1345 కోట్ల రూపాయల ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్నాయని కేంద్రం తెలిపింది. వరదల్లో సాయం చేసేందుకు ఇప్పటికే 12 ఎన్డీఆర్ఎఫ్ దళాలు, 2 హెలికాప్టర్లను పంపినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. జూన్లో 208 కోట్ల రూపాయలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని లేఖలో పేర్కొంది కేంద్రం. వరద నష్టం వివరాలను రోజువారీగా పంపాలని కోరింది కేంద్రం. మరోవైపు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణకు ఏ సమస్య వచ్చినా డిస్కమ్ సీఎండీల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సీఎండీలతో సచివాలయం నుంచి డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా విద్యుత్ సంస్థకు భారీగా నష్టం జరిగిందన్నారు. నష్టం అంచనాలను స్పష్టంగా నమోదు చేసి వేగంగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో సిబ్బంది సాహసోపేతంగా పనిచేశారని డిప్యూటీ సీఎం అభినందించారు. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో భారీగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో వెంటనే ఏరియల్ సర్వే నిర్వహించాలని
కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తెచ్చారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల బృందం తెలుగు రాష్ట్రాల్లోని దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక వర్షాలు, వరదలపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. ఇళ్ల వద్దకు వెళ్లి బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వరద తీవ్రత ఉంది. దీంతో జేసీబీపైనే తిరిగారు. కలెక్టర్లు, మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సింగ్నగర్ ఫ్లైఓవర్, జక్కంపూడి వెళ్లే మార్గం, పైపుల రోడ్డు, వాంబే కాలనీల్లో పర్యటించారు. ఇందిరమ్మ కాలనీ వాసులను అడిగి ఇబ్బందులు తెలుసుకున్నారు. అక్కడి నుంచి అజిత్ సింగ్ నగర్, జిఎం టవర్ దగ్గరకు చేరుకుని బాధితులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. 25 కేజీల బియ్యం, 1 కేజీ చక్కెర, 1 లీటరు ఆయిల్, అదే సమయంలో 1 కేజీ పప్పు, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఉల్లిపాయలు. దీంతో ఒక ప్యాకేజ్ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం. సీఎం చంద్రబాబు తప్పిదం వల్లే జనం చనిపోయారన్నారు విపక్ష నేత వైఎస్ జగన్. భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నా ముందస్తుగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ఆయన. బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జగన్. చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల ఈరోజు 32 మంది చనిపోయినారు. మరి చనిపోయిన ఈ 32 మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్లో ఉంటూ క్షమాపణ చెబుతూ ప్రతి కుటుంబానికి కనీసం అంటే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అయితే ఎప్పుడో బురదలో తిరగనటువంటి అధికారులు కూడా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని, వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు ఎత్తేసారంట. మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట, ముంచేసామంట. అందరిళ్ళకి నీళ్లు వచ్చాయి, అదేం పెద్ద బాధ లేదు. మా ఇంట్లో కూడా నీళ్ళు వస్తే వస్తాయి, ఏమైపోతుందండి దానికి? వచ్చాయి, పోయినాయి. ఇల్లు కూలిపోతుందని పారిపోయానంట. బుద్ధి జ్ఞానం ఉండ. మరోవైపు తెలంగాణలోనూ వరదలపై అధికార విపక్షాల మధ్య హై వోల్టేజ్ వార్ నడుస్తోంది. బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సర్కార్ వైఫల్యం వల్లే భారీగా నష్టం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మందిని కాపాడలేకపోయినారు. కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు. ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ, పంతనం తక్కువ. చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురద జల్లుతా ఉన్నాడు. ఇది నీ పరిపాలన వైఫల్యం. ఏం చేయాలో చెప్పకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం విపక్షాలకు అలవాటైపోయిందని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. 3 మంత్రులు ఏం చేస్తలేరు, ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేస్తలేరు. అసలు ఏం చేస్తలేరు అని చెప్పగలిగినవా? చెప్పాలి కదా. ఏదో బట్టగాల్చి ముఖం మీద పడేస్తుడు కాదు కదా. ప్రతిపక్ష పార్టీ అంటే ఫస్ట్ నువ్వు చెప్పాలి. చెప్పిన తర్వాత మా ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ ఒక 10 రోజులను నువ్వు గ్యాప్ ఇవ్వాలి కదా. ఈ గ్యాప్లో ఏం మిస్ అయినామో అప్పుడు నువ్వు ఏదైనా ఉంటే రాజకీయాలు మాట్లాడుకో. అటు వర్షాలు దంచి కొడుతుంటే ఇటు వరద రాజకీయం హీటెక్కిస్తోంది. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్లో నడుస్తోంది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా వరద సమయంలో రాజకీయాల్ని పక్కన పెట్టాలి, బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు రావాలి. సర్కార్కు అవసరమైన సలహాలు, సూచనలు ప్రతిపక్షాలు ఇవ్వాలి. ప్రభుత్వం సైతం సంయమనంతో వ్యవహరించాలి. అప్పుడే వరద బాధితులకు మరింత సాయం అందుతుంది. జనం కోరుకుంటున్నది కూడా ఇదే.